నమస్కారం. టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో వచ్చే నెల డిసెంబర్ 3వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. హుస్నాబాద్ పట్టణ శివారులోని ఏనే వద్ద మైదానంలో భారీ బహిరంగ సభ కోసం పార్టీ శ్రేణులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సభ ఏర్పాట్లను హెలిప్యాడ్ సభా ప్రాంగణాన్ని సిపి విజయ్ కుమార్ పరిశీలించారు. హుస్నాబాద్లో డిసెంబర్ 3వ తారీఖు ముఖ్యమంత్రి గారి పర్యటన మరియు కార్యక్రమ ఏర్పాట్ల గురించి ఈరోజు సమీక్ష సమావేశం చేయడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్ల పైన అన్ని శాఖల అధికారులతో కోఆర్డినేట్ చేసి సెక్యూరిటీ పరంగా ఏమేమి చర్యలు తీసుకోవాలనే దానిపైన కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లను పోలీస్ అండ్ అదర్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ చూసుకుంటారు. ఈరోజు తూఫ్రాన్లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ గ్రౌండ్లో జరిగిన ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి అండర్ 14 టచ్ రగ్బీ పోటీలకు ఉమ్మడి జిల్లా దాదాపు 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో మంచి ప్రతిభ చూపిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని ఉమ్మడి మెదక్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీలు నాగరాజు, సౌందర్య, శ్రీనివాసులు సంయుక్త ప్రకటనలో తెలిపారు. బాలికల విభాగంలో ఎంపికైన క్రీడాకారులు ఆశ్రిత, స్ఫూర్తి, నమ్మును, ప్రశాంతి, మనస్విని, వైష్ణవి, నిషిత, రాజేశ్వరి, శాశ్వత, నందిని, శ్రీవల్లి, ప్రణవ్య, స్టాండ్ బైగా ప్రవస్తి, హేమలత, అలేఖ్య, నందిని, మైత్రి, ధనుష ఎంపికయ్యారు. బాలుర విభాగంలో ఎంపికైన క్రీడాకారులు రిషాంక్, సాయి రిష్వత్, అభిషేక్, సాత్విక్, నవదీప్, గౌతమ్, రిషి, నమృత్ రెడ్డి, చరణ్, బద్రీనాథ్, చందు, స్టాండ్ బైగా రిత్విక్, అజయ్, సాత్విక్, అభిషేక్, మహేష్ ఉన్నారు. ఎంపికైన బాలికలకు మెదక్ రెసిడెన్షియల్ స్కూల్లో క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, బాలురకు తూఫ్రాన్ బాలుర సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో కోచింగ్ క్యాంప్ నిర్వహించబడుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ప్రిన్సిపల్ సుహాసిని, జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షులు కరణం గణేష్ రవికుమార్ పాల్గొన్నారు. PM శ్రీ TGRS అండ్ JC బాయ్స్ తూప్రాన్ ప్రాంగణంలో ఈరోజు అండర్ 14 69వ రబ్బీ సెలక్షన్స్ ఉమ్మడి మెదక్ డిస్టిక్ జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది. రానున్న స్టేట్ లెవెల్ రబ్బీ సెలక్షన్స్ కూడా మా ప్రాంగణంలో జరగడం ఇవాళ అనౌన్స్ చేశారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లా అండర్ 14 69th SGF స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ది అండర్ 14 రగ్బీ ఇక్కడ తూప్రాన్లోని రెసిడెన్షియల్ స్కూల్లో జరగడం ఆనందదాయకము. ఈ పోటీలకు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి దాదాపు 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. లాస్ట్ ఇయర్ SGF రాష్ట్రస్థాయి పోటీల్లో మెదక్ జిల్లా బాలికల దాంట్లో 3rd ప్లేస్ వచ్చింది, బాలులో కూడా 3rd ప్లేస్ వచ్చింది. అలాగే ఇప్పుడు ఈసారి మాత్రం ఖచ్చితంగా బాలుర బాలికల 1st ప్లేస్ కొట్టడానికి క్యాంపులు నిర్వహిస్తున్నాము. గర్ల్స్ క్యాంప్ ఏమో మెదక్లో, బాయ్స్ క్యాంప్ ఇదే స్కూల్లో జరుగుతుంది అండర్ 14ది. ఖచ్చితంగా పోయినసారి 8 మంది జాతీయ స్థాయి పోటీలకు సెలెక్ట్ అయ్యి రాష్ట్రం తరఫున పాల్గొన్నారు. ఈసారి కూడా అంతకంటే ఎక్కువ మంది పాల్గొని జిల్లాకు పేరు తెస్తున్నారు. అలాగే తల్లిదండ్రులకు చదివే స్కూల్ కూడా పేరు తెస్తారని ఆశిస్తున్నాను.
భారత ప్రథమ సామాజిక తత్వవేత్త ఉద్యమకారుడు సంఘ సేవకుడు మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ అన్నారు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ పట్టణ పార్టీ కన్వీనర్ మామెంట్ల ఆంజనేయులు, మాజీ మార్కెట్ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, మాజీ కౌన్సిలర్లు, నాయకులతో కలిసి మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజ స్థాపనకు, బడుగు బలహీన వర్గాలకు విద్యను అందిస్తూ అన్నింట్లో సమాన హక్కుల కోసం పోరాడిన పూలే ఆశయ సాధనలో అందరం నడుద్దామన్నారు. ఆయన ఆశయ సాధన కృషి చేస్తామన్నారు. బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా ముందంజ వేయడానికి మహాత్మా జ్యోతిరావు పూలే ఎంతో కృషి చేశారని అన్నారు. పరస్పరం అభినందించుకుంటూ ముందుకు పోదామని సందర్భంగా తెలియజేస్తూ మరి వారి యొక్క వర్ధంతి సందర్భంగా హృదయపూర్వకంగా మేమందరం కూడా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నాం. జై తెలంగాణ. जोहार महात्मा ज्योतिराव फुले, जोहार महात्मा ज्योतिराव फुले, జ్యోతిబా పూలే గారి యొక్క వర్ధంతి సందర్భంగా మెదక్ జిల్లా బారాస పార్టీ కార్యాలయం లోపల మరి ఆ మహానుభావుని ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మరి మనకు అందరు తెలుసు, మహాత్మా జ్యోతిబా పూలే ఒక గొప్ప వ్యక్తి. ఈ సమాజంలో చెప్పడమే కాదు, చేసి చూపించడం, ఆచరణలో కూడా నిజం చేసినటువంటి గొప్ప వ్యక్తి మరి మహాత్మా జ్యోతిబా పూలే. మరి ఆ రోజుల్లో సమాజంలో తీవ్రమైన వివక్ష, ఆ వివక్షను ఎదుర్కోవడమే కాకుండా ఆ వివక్షకు ఒక సరైన మార్గం చూపించి మరి ఆచరణలో చూపించినటువంటి గొప్ప వ్యక్తి. మహిళలకు ముఖ్యంగా నాడు మహిళలు చదువుకోవాలి, ఇంతకెళ్ళి బయటకు రావాలంటేనే రకరకాల ఆంక్షలు ఉండే. ఆంక్షలు కాదు, ఇలా సమాజం అభివృద్ధి చెందాలంటే మహిళలు ప్రముఖ పాత్ర పోషించాలి, మహిళలు చదువుకోవాలి, మహిళలు చదువుతోటే సమాజ అభివృద్ధిని ఆకాంక్షించి సొంతగా అప్పటికి ఎవరు ముందుకొచ్చే పరిస్థితి లేదు. మరి తానే టీచర్గా తన భార్యకు విద్యాబుద్ధులు నేర్పి తన గొప్ప టీచర్గా తీర్చిదిద్ది ఆ భార్య ద్వారా, సావిత్రిబాయి పూలే ద్వారా సమాజంలో మహిళలకు అందరికీ కూడా విద్యను అందజేసి ఈ రోజు మహిళలు ప్రపంచంలో మేము సైతం సగభాగంలో హక్కులే కాదు అన్నింటిలో కూడా ఇలా మామూలు కింద ఇంటి గృహిణి నుంచి మొదలు పెడితే విమానాలు అంటే పైలట్ స్థాయి వరకు అన్ని రంగాల్లో కూడా మహిళలు ఆ స్థాయిలో ఉన్నారంటే మరి దానికి ఆద్యుడు మహాత్మా జ్యోతిబా పూలే, మరి వారి సతీమణి సావిత్రిబాయి పూలే. అంటే తన భార్యకు చదువులు నేర్పి, విద్యాబుద్ధులు నేర్పి తన ద్వారా సమాజాన్ని జాగృతం చేసి తన ద్వారా సమాజాన్ని అభివృద్ధి దశలో తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి పూలే గారు. కాబట్టి వారిని ప్రతినిధిగా మనం స్మరించుకోవాలి, మరి వారి ఆశయాలు కొనసాగించాలి. అదేవిధంగా మనమందరం కూడా ఏ పని చేసినా, ఏ కార్యక్రమం తీసుకున్నా కేవలం చెప్పడమే కాదు మన ఆచరణ కూడా చూపించాలని చెప్పేసి మనకు దిశా నిర్దేశం చేసినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే. తప్పకుండా వారి సేవలను కొనియాడుతూ మరియు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారి జయంతులు కావచ్చు, వర్ధంతులు కావచ్చు ఘనంగా చేసుకు భావి తరాలకు ఒక మంచి మెసేజ్, ఒక మంచి ఆదర్శపరమైన జీవితాన్ని ప్రజల ముందు ఆవిష్కరించేయాలని మనం అందరూ కూడా ప్రయత్నం చేద్దామని సందర్భంగా గెలిపే లక్ష్యంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికుల్లా పనిచేసి మండలంలో 21 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగులు గారి మల్లేశం గౌడ్ అన్నారు. కొల్చార మండల కేంద్రంలో స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మండల నాయకులతో కార్యకర్తలతో సన్నాహ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తూ మండలంలోని 21 గ్రామ పంచాయతీల్లో గెలిపే లక్ష్యంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎల్లుగారి శ్రీనివాసరెడ్డి, శేఖర్ రెడ్డి, మల్లారెడ్డి, ప్రవీణ్ రెడ్డి, గజని వెంకట్ గౌడ్, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీనియర్ నాయకులు అని మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నేటి సమావేశానికి వచ్చేసినటువంటి 21 గ్రామ పంచాయతీ అభ్యర్థులు నిలబడితే చాలు అనుకున్నట్టు ఉన్న సందర్భంలో మనందరం ఒకరికొకరము చేయి కలిపి ఎంపీటీసీ అభ్యర్థులుగా నిలబడ్డాం. సరే, కొన్ని జాగాలో కొంత మెజారిటీ కొంత అటు ఇటుకు వచ్చింది, గెలవకుండా ఉన్నాం. అయినా కానీ నిరాశ పడలేము, నిరుత్సాహపడలేము. గడపకు తిరిగినాం, రాజన్నతోని కానీ అంజనతోని కానీ అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఎవరు నియోజకవర్గ స్థాయి నాయకులతో కానీ కలిసి తిరిగి ప్రతిదీ చేసినాం. తర్వాత సొసైటీ ఎలక్షన్స్ వచ్చినాయి, అంతటా డైరెక్టర్లను నిలబెట్టినాం. కొన్ని జాగాలో యునానిమస్లు అయినాయి, చేసినాయి. అన్న మనకు కొల్చారం మండలాన్ని మన మండల ప్రెసిడెంట్ పిఎస్సిఏ చైర్మన్గా మనందరికీ కూడా ఎంతో గర్వకారణం. అప్పుడు కష్టకాలంలో అక్కడ సర్పంచ్ వాళ్ళు ఉన్న సందర్భంలో కూడా తను చైర్మన్ అయ్యాడు. దాని తర్వాత మనము ఇంత వడ్డింత అన్నట్టు పార్టీ ఇదైపోయిందిరా ఏడుది కాంగ్రెస్ అన్న సమయంలో మనందరం ఊర్లో ఉన్న వాళ్ళం అందరం అంత గట్టి వండుకుంటూ మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో పోటీ చేసి ఇచ్చేసేంత వరకు స్వల్ప ఓట్లతోనే ఓడిపోయినాం, అంత ఇదిగా ఉన్నాం. దాని తర్వాత
దాని తర్వాత అదే పోతూ పోతూ ఉంటే మనకు బలం ఏర్పడ్డది. అక్కడ ఎమ్మెల్యే ఉన్న అభ్యర్థి మనను చూసి మన పార్టీలోకి వచ్చిన పరిస్థితి ఉన్నది. మిగతా అందరూ కూడా పార్టీలో కలిసిరు. పార్టీ బలపడి ఈరోజు ఈ స్థితిలో ఉత్సాహాన్ని ఇచ్చినందుకు పేరుకోయిన పెద్దలందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ ఉత్సాహాన్ని మనం 17వ తారీఖు పోలింగ్ బూత్ క్లోజ్ అయ్యే వరకు ఉంచి ప్రతి గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలిపే దిశగా మనం అందరం పనిచేయాలి. ఆ గెలుపు సంబరాలు కూడా మనం అందరం సమిష్టిగా నిర్వహించుకొని మనం చాలా కాంగ్రెస్ పార్టీ అయిపోయిందనే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఏందనే చూపించే స్థాయికి మనం అందరం ఎదగాలని కోరుకుంటూ మరీ ముఖ్యంగా మీరు ఎలాంటి ఏ డౌట్లు ఉన్నా నామినేషన్ ప్రక్రియ పరంగా ప్రతి దానికి మేము ఇక్కడే ఉంటాం, మండలంలోనే కూర్చుంటాం. కాబట్టి ఎవరికి ఏ ఇబ్బంది ఉండకుండా మీరు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని ఆగమాగం టైం వేస్ట్ చేసుకోవద్దు. టైం ప్రకారం ఒకరోజు ముందే నామినేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేసుకొని టోటల్ 4-5 సార్లు చెక్ చేసుకొని మనకు పెద్దలతో ఆమోదం తీసుకున్న తర్వాత నేను ఇక్కడే ఉంటాం కాబట్టి అందరం కూడా మండల కమిటీ ఉంటాం కాబట్టి దయచేసి అందరూ కూడా ఏ పొరపాటు జరగకుండా స్కూట్నీ వరకు కూడా మేము ఎన్నంటే ఉంటాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కొంతమంది ఊర్లలో డ్రామాలు చేస్తారు. అరే నువ్వు అందులోనే ఉన్నావు కదరా, నువ్వు వేయి నామినేషన్ అంటారు. వేసిన తర్వాత ఏదో ప్రభావాలకు గురబెట్టే ప్రయత్నం చేసి ఏకగ్రీవ ప్రజలకు చేరువైతాయి. అక్కడ కూడా వేరే క్యాండిడేట్ గెలిచి ఉంటే మనకు కూడా నారాజే, మనం కూడా ఎక్కువ మటుకు అక్కడ మనం అడగలేకపోతాం. కాబట్టి ఏది ఏమైనా అన్ని పక్కకు పెట్టి వ్యయ ప్రయాసాలు కోర్చుకునే సరే అందరి దగ్గర పైసలు ఉండి రాజకీయాలు చేస్తలేం. కొంత పరువు కోసం చేస్తాం, కొంత ప్రజాసేవ కోసం చేస్తాం, కొంత ప్యాషన్గా చేస్తాం. దయచేసి మనం అందరం కూడా లేకున్నా అందరం చదువుకొని మంచి చెడు మాట్లాడుకొని ప్రతి వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టుకుంటే ఉప సర్పంచ్ సర్పంచ్ అన్నీ మన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల ఖాతాలో పడాలి. అది మనం మన జిల్లా ప్రెసిడెంట్ గారికి మరి ఇన్ఛార్జ్ గారికి గిఫ్ట్గా ఇవ్వాలని మండల కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటూ మరి ఈ పిలవగానే ప్రతి గ్రామం నుండి ఇంత ఉత్సాహంగా చిన్నలు పెద్దలు అన్నట్టు యూత్ కాంగ్రెస్ మొదలుపెట్టుకొని సీనియర్ నాయకుల వరకు కూడా మనందరం కూడా ఒక తాటి పనిచేస్తుంది అనేది మన ప్రజలకు వివరిస్తూ ఇంద్రమీళ్ళు ఉన్నాయి. మొన్నటి చీరల పంపిణీ కూడా మంచి చీరల పంపిణీ కూడా చేసారు. అందరికి కూడా ఇస్తారు చీరల కాడ చాలా మంది అపోహ ఏమంటే గ్రూప్స్లోనే ఉన్నారు అలాగే ఇస్తారని అన్నారు. అదేం లేదు. 19 ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్లకు మనం చీర ఇవ్వచ్చు. అదేవిధంగా అన్ని స్కీమ్స్ ఇంతకుముందు అందరు చెప్పారు కదా పెద్దలు. ఆ స్కీమ్లో ప్రతి ఒక్కసారి మనము మళ్ళీ పబ్లిక్లో ఊర్లో కూడా గవర్నమెంట్ 3 సంవత్సరాలు ఉంటుంది. మన ద్వారానే ఏ పని అవుతుంది, డెవలప్మెంట్ చేయాలన్నా అవుతుంది, వ్యక్తిగత పనులు చేయాలన్నా మనతోనే అవుతుంది. అదే వివరించి దాంతో మనం ఓట్లను పొంది మన సర్పంచ్లను తీసుకొచ్చుకోవాలని మన ఒక ఉద్దేశం. ఆదేశాల మేరకు సర్పంచ్ ఎలక్షన్ సన్నాహక సమావేశం మండల అధ్యక్షుడి ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన మండలంలో 21 గ్రామ పంచాయతీల్లో ప్రతి సర్పంచ్ ఇప్పుడు గెలిచే అవకాశాలు మన మీదికి ఏదైనా సమస్యలు తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. ఎలాంటి సమస్య తెచ్చినా కానీ మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశం గౌడ్ గారికి మనం తెలియజేయచ్చు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఇప్పుడు ఇది రాలేదు అది రాలేదు మనం గెలిచే ప్రయత్నం చేస్తుంటాం, వాళ్ళేమో మనను ఉల్టా ప్రచారం చేసే ప్రయత్నాలు చేస్తుంటారు. ఎవ్వరు టెంప్ట్ కాకుండా మనం ఎట్లయినా గెలుస్తున్నాం. కొత్త సంసారం వచ్చినప్పుడు ఒక సంవత్సరం ఎట్లయినా కింద మీద ఏర్పడే సంసారం లెక్కుంటే 2వ సంవత్సరం నుంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది బాగా మూవ్మెంట్ వచ్చి ముందుకు సాగుతుంది. కాబట్టి ఇందిరమ్మ ఇండ్లలో కూడా వాళ్ళకి డైజెషన్ అయితే లేదు, పెన్షన్లో డైజెషన్ అయితే లేదు, సన్న బియ్యంలో డైజెషన్ అయితే లేదు, సన్న ఒడ్లకు వచ్చే బోనస్ పైసలు డైజెషన్ అయితే లేదు. ఒడ్లు పోవాలనుకుంటే ఇంతకుముందు లైన్ కట్టాల్సి వస్తుంటే లారీకి మనం పైసలు ఇచ్చి తెచ్చుకుంటుంటే లారీకి అదనంగా కిరాయి కట్టి తెచ్చుకుంటుంది. ఇప్పుడు ప్రతి ఊళ్ళో కూడా ఒక 10 లారీలు వచ్చి వరుసగా నిలబడుతున్నాయి. అంటే దాని మార్పు వచ్చింది. ఒక సంవత్సరం ఇబ్బంది కావచ్చు, కానీ ఇప్పుడు మార్పు వచ్చింది. ఏది కూడా ముందు కూడా వచ్చే 5 సంవత్సరాల్లో కూడా మన గవర్నమెంటే వస్తుంది. ఈ 3 సంవత్సరాలు ఇది కాక మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు 8 సంవత్సరాల్లో మనమే కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనమే మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ దాస్ హవేరీ గన్పూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మాట్లాడుతూ నామినేషన్లు 2వ రోజు ప్రక్రియ సజావుగా పారదర్శకంగా సాగేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, అభ్యర్థులకు సమాన అవకాశాలను కల్పించాలని, అలాగే నామినేషన్ కేంద్రాల వద్ద క్రమశిక్షణ, శాంతియుత వాతావరణం ఉండేలా చూడాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణం స్పందిస్తూ సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. మొదటి విడత నామినేషన్లకు 29వ తేదీ చివరి రోజు కావడంతో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంటుందని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. నామినేషన్ పత్రాలు అధికంగా ఉంచాలని, నామినేషన్లు వెంటనే స్కాన్ చేసి ఎన్నికల సంఘానికి పంపించేందుకు జీపీఓలను అదనపు సిబ్బందిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. So
ఇచ్చేసేసి నామినేషన్ పేపర్ ఇవ్వాలా, ఇచ్చేసినాక ఇద్దరు వెళ్ళిపోవాలా. ఓన్లీ క్యాండిడేట్ ఒక్కరు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందాక అక్కడ చూస్తున్నాను, అక్కడ చాలా రెస్ట్ ఉంది. ఎందుకంటే క్యాండిడేట్ కూర్చుంటున్నాడు, ఆ ప్రపోజ్ ఆ వేరే వచ్చిన ఇద్దరు కూడా కూర్చుంటున్నారు, లాస్ట్ వరకు వాళ్ళందరూ కూర్చుంటారు. అవసరం ఎక్కువ మంది వస్తారు, సరిపోయి ఎంతమంది క్యాండిడేట్ ఒక్కరిని పెట్టండి, వేరే ఇద్దరు అవసరం లేదు. సో వాళ్ళు ముగ్గురు వచ్చి ఇస్తారు, మీకు ఇచ్చే వరకు వాళ్ళిద్దరు ఉండొచ్చు. ఇచ్చేసినాక మీరు వెరిఫికేషన్ చేసినంత వరకు వాళ్ళు కూర్చోబెట్టకండి. క్యాండిడేట్ ఒకేనే, క్యాండిడేట్ రాలేదు, క్యాండిడేట్ ప్లేస్లో వికారాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ యాలాల్ పెద్దేముల్ మండలాల్లో పర్యటించారు. మన్పాల్పల్లి, మంబాపూర్, కందనెల్లిలోని క్లస్టర్లలో కలెక్టర్ పర్యటించారు. క్లస్టర్లలో జరుగుతున్న నామినేషన్ ప్రక్రియ గురించి ఆయన అధికారులతో ఆరా తీశారు. సర్పంచ్ మరియు వార్డు నెంబర్ల అభ్యర్థుల ధృవపత్రాలు అలాగే వారి ఎన్నికల ఖర్చు వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని క్లస్టర్ అధికారులకు కలెక్టర్ సూచించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని భూదేవి హిల్స్ లో బోదేలు అనే బాధితుడు తాను కట్టుకుని ఇంటిని అక్రమంగా కూల్చేశారని ఆరోపించారు. కుత్బుల్లాపూర్ ఆర్ఐ అక్రమంగా తన ఇంటిని జేసీబీతో కూల్చివేశాడని బోదేలు ఆందోళన వ్యక్తం చేశారు. 2018 సంవత్సరంలో స్థానికంగా అనధికార లేఅవుట్ చేసి విక్రయిస్తున్న బాలకృష్ణ అనే వ్యక్తి వద్ద 21 లక్షల రూపాయలతో తాను ఈ స్థలాన్ని కొనుగోలు చేసినట్టు తెలిపారు. గత 8 నెలల నుంచి ఈ ప్రాంతంలో 2 గదులు నిర్మించుకుని ఈ మధ్యనే గృహప్రవేశం చేసి నివసిస్తున్నట్లు వివరించారు. నిన్న అంటే గురువారం తాము బయటకు వెళ్లిన సమయంలో ఆర్ఐ తన ఇంటిని కూల్చివేశారని ఆరోపించారు. మధ్యవర్తి ద్వారా ఆర్ఐ గతంలో తనను 2 లక్షల రూపాయల లంచం అడిగాడని, ఆ లంచం ఇవ్వలేదనే కక్షతోని ఇంటిని కూల్చేశారని బాధితుడు ఆరోపించారు. తనకు ఫ్లాట్ అమ్మిన బాలకృష్ణను సంప్రదించగా అది ప్రభుత్వ భూమి కాదని ఆర్ఐపై కేసు పెట్టాలని సలహా ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం ఎవరిని సంప్రదించాలో, ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నామని, న్యాయం కోసం మీడియాను వేడుకుంటున్నామని బోదేలు ఆవేదన వ్యక్తం చేశారు. కూడా పెట్టమన్నాడు, పంపించమన్నాడు. హెచ్ఎంటీ శ్రీధర్ కూడా ఇప్పిస్తా. ఇంకా ఇక్కడ గిండెలు దేవుడి ఫోటోలు కూడా కనిపిస్తున్నాయండి. ఇప్పుడు క్రాంతేనా అది వితౌట్ నువ్వు కూలగొట్టాలనుకుంటే నువ్వు నోటీసులు ఇవ్వాలి కదా. మరి ఇవన్నీ చేయకుండా నువ్వే వచ్చి ఎట్లా కూలగొడతావు? దొంగలాగా వచ్చి డైరెక్ట్ వచ్చి ఎట్లా కూలగొడతావు? మరి మేము ఉన్నప్పుడన్నా నువ్వు ఈ పని చేయాలి కదా. మాకు బాగాలేక మేము హాస్పిటల్కి పోయినాము, నీకు ఇవన్నీ ఇప్పించి మాకు ఇల్లు కట్టిపిచ్చి ఇస్తాడా, లేకపోతే ఆయనే వచ్చి ఈ ఇల్లు కట్టించి ఇస్తాడా, నష్టపరిహారం కట్టిస్తాడా? అసలు మాకు ఈ కిరాయిలు కూడా కట్టియాలి. ఇది కట్టించేదాకా కూడా మాకు కిరాయికి నెలకు 15,000 పెట్టి ఉంటున్నాం. ఆ కిరాయి కూడా నువ్వే కట్టియాలి. ఆర్ఐ ఎక్కడ దొంగలాగా పారిపోవడం కాదు. నువ్వు ఇక్కడికి వచ్చి మాకు సమాధానం చెప్పు, మా మీడియా వాళ్ళకి సమాధానం చెప్పు. దొంగలాగా పారిపోయి నువ్వు లంచం అడిగి ఇవ్వకపోతే నువ్వు ఎక్కడెక్కడ ఎన్ని లంచాలు తీసుకున్నావో కూడా మాకు తెలుసు. ఎక్కడెక్కడ ఇల్లులు కూలగొట్టినవో కూలగొట్టలేదో, ఎవరిని పిలిపించుకొని నువ్వు లంచాలు డిమాండ్ చేసి తీసుకున్నావో అవి కూడా తెలుసు.
నువ్వు ఇక్కడనే నార్త్లో కూడా నువ్వు నార్త్ సైడ్ బిల్డింగ్ కడుతుంటే కూడా నువ్వు 5 లక్షలు డిమాండ్ చేసి వాళ్ళ దగ్గర తీసుకొని 2018లో ఈ జాగా 22 లక్షలు పెట్టి తీసుకున్నామండి. మేము ఏం తిండి తినక అప్పులు చేసి భూములు అమ్ముకొని తెచ్చుకొని కొనుక్కొని ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఆగి ఇప్పుడు వచ్చి ఏదో రేకుల దాన్ని వేసుకుంటా అంటే ఈ రెవెన్యూ శాఖ అని హైడ్రా అని ఈ ఆర్ఐ ఏందో ఆయన పేరు కరీల్ అంటే ఆయన వచ్చి మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టుకుంటా 3-4 సార్లు వచ్చి కూలగొట్టిండండి. వచ్చినప్పుడల్లా పైసలు డిమాండ్ చేస్తే మేము ఇవ్వకపోతే మీరు లక్షలు పెట్టి కొనవచ్చు కానీ మాకు 2 లక్షలు ఇవ్వడానికి ఏమవుతుందని అడిగితే కూడా మేము ఇవ్వలేదు. ఇచ్చినాము కానీ ఒక్కొందరికి ఇచ్చినాము, కొన్ని ఇచ్చినాము. ఈయన లక్షలు డిమాండ్ చేస్తే మేము ఎక్కడి నుంచి ఇచ్చుకురావాలి. హైడ్రా వాళ్ళు కూడా అడిగితే కూడా వాళ్ళకు కూడా ఇవ్వలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కంప్లైంట్లు పెట్టుడు. వాళ్ళందరూ కలిసి మాకు హెల్ప్ చేయాలి. మేము ఒక ప్రెస్ రిపోర్టరమే, మా మీడియా వాళ్ళకే మాకు రక్షణ లేకపోతే మామూలు ప్రజలకు ఎక్కడి నుంచి వస్తుంది. ఆర్ఐ ప్రొటెక్షన్ కోసం పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చింది. ఆ పోలీసు వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి లాగి కూలగొట్టడేంది ప్రొటెక్షన్ అంటే? ప్రజలకు వాళ్ళకి హెల్ప్ చేయాలి, వాళ్ళకి ఏదైనా ఆపద ఉంటే ఆదుకోవాలి. అట్లాంటిది గవర్నమెంట్కే ప్రొటెక్షన్ ఇచ్చుకుంటే మామూలు ప్రజలు ఏం కావాలి? ఇప్పుడు మేము ఇంట్లో ఉంటున్నాము, మరి దీనికి నష్టం ఆర్ఐ కట్టిస్తారా, మరి రెవెన్యూ శాఖ కట్టిస్తారా, ఎవరు కట్టిస్తారు? మేము అప్పులు తెచ్చుకొని కట్టుకున్నాము. ఈ పరిస్థితి ఏంది? మాకు ఈ ఇబ్బంది ఏంది? మాకు అసలు ఇక్కడ ఈ జాగాలే వద్దు, ఇవాళ ఈ చిన్న పని అయింది, రేపు కడతాం, మళ్ళీ వచ్చి కూలగొట్టారా అని మేము ఇంట్లో వచ్చి కూలగొడతాం. మేము చేస్తామా? మరి మేము చేస్తే మా పిల్లలకు బాధ్యులు ఎవరు? మేము అందరం పోతే మాకు ఎవరు కట్టియాలి? మేము 10 సంవత్సరాల క్రితం ఈ స్థలం కొన్నాము. అతని దగ్గర 22 లక్షలు పెట్టాము, డబ్బులు ఎక్కువనే పెట్టి కొన్నాము. అప్పుడు 5-6 లక్షలే ఉండేనంటండి. అయితే వీళ్ళందరూ కట్టుకున్నారు. నేను ఇన్ని రోజులు కూడా నేను కట్టుకోక డబ్బులు లేక నేను కట్టుకోలేదు. ఇప్పుడు ఏదో నేను చిన్నగా రేకులు వేసుకొని ఉందామనుకో నేను కట్టుకుంటే ఆర్ఐ వచ్చి నేను ఎప్పుడో 8 నెలలు అవుతుంది నేను స్టార్ట్ చేసి. ఈ ఆర్ఐ వచ్చేసి స్టార్టింగ్ నుంచి నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. ఆయన దగ్గర కోర్టు, నా దగ్గర ఆర్డర్ కాపీలు ఉన్నాయి, ఆయన దగ్గర ఉన్నాయి. అవి చెప్పుకుంటూ వస్తున్నాడు, చూపించుకుంటూ వస్తుంటే సరే అని ఆగాడు. తీరా వాంటెళ్ళి నన్ను 2 లక్షలు ఇస్తే నీది కూలగొట్టను, లేదంటే కూలగొడతాను అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆర్ఐ పేరు ఆర్ఐ కుత్బుల్లాపూర్ ఆర్ఐ ఖలీల్. నా దగ్గర డబ్బులు డిమాండ్ చేసిండు. హైడ్రా వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు కూడా అదే పరిస్థితి. డబ్బులకు ఈ డబ్బులు ఇస్తే హైడ్రాకి సంబంధం ఉండదు, మన రెవెన్యూ వాళ్ళకి పేరేం పేరే? నా పేరు ఓదేలు. ఇది ఎప్పుడు తీసుకున్నావు? ఏం జరిగింది? నేను 10 సంవత్సరాల క్రితం ఇది పొట్లపల్లి బాలకృష్ణ దగ్గర నేను కొన్నాను. ఎంతకి? అప్పుడే 22 లక్షలు పెట్టి నేను కొన్నాను. అప్పుడు అమ్మినప్పుడు ఏమంటే ఆయన నా స్థలం అనే ఆయన అమ్మిండు. ఇది గవర్నమెంట్దా హైడ్రా కిందికి వస్తుందా అనేది అప్పుడు ఎవరికీ తెలియదు. అప్పుడు ఏ ప్రాబ్లం లేదు, అమ్మేదాకా గవర్నమెంట్ వాళ్ళు కూడా చూస్తూ ఊరుకున్నారు. వీళ్ళకు కూడా తెలుసు అతను అమ్ముతున్నాడు, వీళ్ళు వాళ్ళందరి కనెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మధ్యతరగతులు పేదోళ్ళు కొనుక్కొని ఇండ్లు కట్టుకుంటుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కాంచెల హైడ్రా అని వచ్చింది. ఈ హైడ్రా అనేది కేవలము ఈ లేనోళ్ళు కట్టుకున్న కాడనే ఉన్నదా, పెద్దోళ్ళు ఆక్రమించుకున్న కాడ ఉన్నదా? అట్లని కాకుండా ఈ రెవెన్యూ అధికారులు. మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని అంబర్పేట్ అలీ కేప్ చౌరస్తా వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పలువురు బీజేపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీనియర్ నాయకులు బండారు దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు. महात्मा ज्योतिराव फुले, महात्मा ज्योतिराव फुले, महात्मा ज्योतिराव फुले, अमर है महात्मा ज्योतिराव फुले, महात्मा ज्योतिराव फुले, ज्योतिराव फुले आशयाలను, महात्मा ज्योतिराव फुले आशयाలను, ज्योतिराव फुले आशयाలను, ज्योतिराव फुले आशयाలను, भारत माता की जय. भारत माता के महात्मा ज्योतिराव फुले आशयाలను డిమాండ్ చేసినప్పటికీ కూడా ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ దానికి అనుకూలంగా లేదు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మొదటిసారి
ఈరోజు జనాభా లెక్కల సేకరణ జరుగుతున్న సందర్భంగా అందులో బీసీ జనాభా సేకరణ చేస్తున్నటువంటి మొట్టమొదటి నాయకత్వము భారతీయ జనతా పార్టీ నాయకత్వము, మొట్టమొదటి నాయకుడు నరేంద్ర మోడీ గారని మనవి చేస్తున్నాను. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి బీసీ ప్రధానమంత్రిని చేసినటువంటి ఘనత ఈరోజు భారతీయ జనతా పార్టీకే దక్కుతూ ఉంది. అంతేకాదు ఈరోజు అనేక రాష్ట్రాలలో బీసీ బడుగు బలైన వర్గాల ముఖ్యమంత్రులను చేసినటువంటి ఘనత ఈరోజు భారతీయ జనతా పార్టీకి దక్కుతూ ఉంది. ఈరోజు పార్లమెంటులో, రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ అత్యధికమైనటువంటి బీసీ పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దేశంలో అత్యధికమైనటువంటి బీసీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అంతేకాదు ఈరోజు చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ఈరోజు బీసీ సామాజిక వర్గం అండగా ఉన్నటువంటి విషయం ఇటీవల జరిగినటువంటి బీహార్ ఎన్నికల్లో కూడా మనం చూడడం జరిగింది. అందుకే ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసం బీసీ సామాజిక వర్గాలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మరి వాళ్ళకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు కూడా 50% దాటకూడదని అప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. అప్పుడు ఏ రకంగా వాదనలు చేయకుండా బీసీలకు అన్యాయం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు సిగ్గు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మరి భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే మరి మీరు ఏ రకంగా బీసీలకు ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ అమలు చేయలేకుండా చేతులెత్తేసి ఈరోజు తూతూ మంత్రంగా మరి జనాభా లెక్కలు సేకరణ చేస్తున్నటువంటి శాస్త్రీయ పద్ధతిలో చేయకుండా. ఇవి టీజీఎన్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.